ఒకరోజు మేమే గెలిచాం, F-35 పై ఇరాన్ దాడి చేసినా జరగలేదని చెప్తాడు. ఇప్పుడేమో ఏకంగా సుప్రీం లీడర్ పదవి వద్దన్నానని కొత్తగా చెప్తున్నాడు. ఇలా ప్రతిరోజు కొత్త వర్షన్తో ముందుకొస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. జరిగిన ఘటనల్ని జరిగినట్లుగా ఒప్పుకోకుండా పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారు? ఒకరోజు ఒకలా, మరుసటి రోజు మరోలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఒక దేశం తన అత్యున్నత పదవిని ఆఫర్ చేసిందని చెప్పడం, దాన్ని తానే తిరస్కరించానని చెప్పుకోవడం, ఇది వాస్తవానికి దగ్గరగా ఉందా, లేక ఇది కేవలం రాజకీయ నాటకంలో భాగమా? ట్రంప్ మాటలు నిజమా, లేక పరిస్థితిని కవర్ చేసుకునే ప్రయత్నమా? లెట్స్ వాచ్. పిట్టల దొర ట్రంప్ చెప్పేదొకటి, జరుగుతున్నది మరొకటి. చర్చలని ట్రంప్ అంటాడు, అలాంటిది లేదని ఇరాన్ అంటుంది. ఇజ్రాయెల్ దీనికి పూర్తి డిఫరెంట్ వెర్షన్ వినిపిస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ట్రంప్ ఏకంగా తాను ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని తిరస్కరించినట్టు చెప్పుకోవడం. ప్రపంచ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు కొత్త కామెడీ ట్రాక్గా మారింది. ప్రపంచం మొత్తం యుద్ధ భయంతో ఉలిక్కి పడుతుంది. ట్రంప్ మాత్రం స్టేజ్ మీద స్టాండప్ షో చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇరాన్ నన్ను సుప్రీం లీడర్గా కావాలనుకుంది, నేను నో చెప్పా అంటున్నాడు. ఇది వింటే రాజకీయ ప్రకటనలా కాకుండా సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చెప్పిన డైలాగ్లా అనిపించదా? ఒక దేశం, అది కూడా అమెరికాతో దశాబ్దాలుగా విభేదాలున్న ఇస్లామిక్ రిపబ్లిక్, అలాంటి దేశం తమ అత్యున్నత పదవికి ట్రంప్ను కోరుకుంటుందంట. ఈ మాట వింటే నమ్మాలా, నవ్వాలా, లేక ఆలోచించాలా అన్న సందేహం కలుగుతోంది. ఇక చర్చల సంగతికొస్తే, ట్రంప్ మాటల్లో ఇరాన్ ఇప్పటికే టేబుల్ మీద కూర్చుంది. వాళ్లు డీల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు, కానీ భయంతో బయటకు చెప్పలేకపోతున్నారంటున్నాడు. కానీ అదే సమయంలో ఇరాన్ మాత్రం స్పష్టంగా ఎలాంటి చర్చలు లేవని తేల్చి చెబుతోంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్, ఓవైపు చర్చలు జరుగుతున్నాయంటూ అమెరికా క్లెయిమ్ చేసుకుంటుంది, మరోవైపు మాత్రం ఇరాన్ ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తుంది. ఇంతకీ అసలేం జరుగుతుంది? చర్చలు నిజంగా జరుగుతున్నాయా, లేక మాటల యుద్ధం జరుగుతుందా? ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ మాత్రం మరో కథ చెబుతోంది. తమ దాడులతో ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరిచామని, యుద్ధంలో పైచేయి సాధించామని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధం ఆగలేదు, ఉద్రిక్తత తగ్గలేదు, పరిస్థితి మరింత ముదురుతోంది. ఇదే సమయంలో ఇరాన్లో నాయకత్వంపై వస్తున్న వార్తలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అలీ ఖమేనీ మరణించారన్న వార్తలు, ఆయన స్థానంలో మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారని చెప్పడం, కానీ ఆయన ప్రజల్లో కనిపించకపోవడం, ఇవన్నీ కలిపి ఒక అనిశ్చిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితిని ట్రంప్ తన కథకు బలం చేకూర్చేందుకు వాడుకుంటున్నాడా అన్న అనుమానం మరింత బలపడుతుంది. అలాగే ట్రంప్ మాటల్లో మరో ఆసక్తికరమైన విషయం మిలిటరీ డెసిమేషన్. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. మిలిటరీ డెసిమేషన్ అంటే రోమన్ కాలం నాటి డెసిమేషన్, అంటే సైనిక దళంలో క్రమశిక్షణ రాహిత్యం చూపిన 10 మందిలో ఒకరిని చంపడం. అయితే ఆధునిక కాలంలో శత్రు సైన్యాన్ని భారీగా నాశనం చేయడమని అర్థం. అయితే ట్రంప్ ఇప్పుడు ఇరాన్పై అమెరికా చర్యలను మిలిటరీ డెసిమేషన్గా ప్రకటించుకున్నారు. ఇరాన్ సైన్యాన్ని భారీగా దెబ్బతీశామని చెబుతున్నాడు. కానీ అదే సమయంలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది, ఇరాన్ ప్రతిస్పందన కూడా తగ్గలేదు. ఇప్పుడు ఈ డెసిమేషన్ ఎక్కడ జరిగింది? ఇది వాస్తవమా, లేక రాజకీయ డైలాగ్ మాత్రమేనా అనే సందేహం కలుగుతుంది. ఇక ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇది యుద్ధం కథ కంటే ఎక్కువగా కథనాల యుద్ధంలా కనిపిస్తోంది. ఎవరి కథ వాళ్లది, ఎవరి వెర్షన్ వాళ్లది. నిజం మాత్రం ఎక్కడో మధ్యలో దాగి ఉంది. ట్రంప్ చెప్పేది నిజమా, ఇరాన్ చెప్పేది నిజమా, లేక ఇజ్రాయెల్ చెప్పేది నిజమా, లేదా ఇవన్నీ కలిపి ఒక పెద్ద రాజకీయ నాటకమా అనేది కాలమే నిర్ణయించాలి.